నమస్కారం H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ 5వ జాబితా విడుదల, కీలక మార్పులు చేసిన అధిష్టానం. పద్మ విభూషణ్ ఇచ్చింది బీజేపీలో చేరతారని కాదు, ఎవరైనా పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తామన్న కిషన్ రెడ్డి. పార్లమెంటులో నేడు మధ్యంతర బడ్జెట్, చివరి బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. పార్లమెంటులో ఆమె నేడు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఆరోసారి. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు. మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 64 మధ్య ఆర్థిక మంత్రిగా వరుసగా 5 సార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే గతంలో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా నేడు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ 6వది. ప్రస్తుతం లోక్సభకు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో రైతులు, మహిళలను తిప్పుకునే ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. थोड़ा मैडम आगे आ जाइए, थोड़ा आगे आ जाइए। देख रहे इसमें अरे छाता बंद करूं? अरे ये नहीं, छाता बंद कर दो यार, छाता पीछे कर दो। क्या कर छाता छाता यार क्या करती है बहुत। ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్కే సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేస్తున్న సేవలను చూసి వైసీపీలో చేరానని రావెల పేర్కొన్నారు. పేదల పక్షాన నిలబడి బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా ఉంటూ అంబేద్కర్ గారి యొక్క బాటలో నడుస్తూ ఈ సమాజంలో అసమానతలు పోవాలని, సమసమాజ నిర్మాణం జరగాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. మొన్ననే 19వ తారీఖు నాడు మనం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని జగనన్న పేరు చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. ఇది ఒక చరిత్ర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి ఘట్టం. కేవలం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటమే మాత్రమే కాదు కానీ ఆయన ఆశలకు కట్టుబడి ఆదర్శాలకు లోబడి ఆయన యొక్క సిద్ధాంతాలను అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ డాక్టర్ కన్నటువంటి కళ రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు పోవాలని, సమసమాజం నిర్మాణం జరగాలని, కుల వివక్ష అంతరించాలని, పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారిత కలగాలని చెప్పేసి ఆయన కలగన్నాడు. అంబేద్కర్ గారు కలగన్నాడు. ఆ కళను సాకారం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లోనూ లాబీయింగ్ చేయడంలోనూ దిట్ట అనడానికి బెయిల్ కోసం సోనియాతో నడిపిన మంత్రాంగమే నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే అతని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయని అన్నారు. డబ్బు పిచ్చి, అధికారం కోసం జగన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనమని స్పష్టం చేశారు. జగన్ బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్ సోనియాను కలిశారన్న షర్మిల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు అంటూ బోండా ఉమ నిలదీశారు. ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. దానికి మొన్న కడపలో భారతీరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీస్తున్నటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి. దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాడించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతీరెడ్డిని, అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిటి మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేము చెప్పినాయి తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పినాయి, నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి. ఎందుకంటే నీ మీద దాదాపు 12 కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ 16 కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి 100 సార్లు బెయిల్కి వెళ్ళావు. సుప్రీంకోర్టుకి వెళ్ళావు, తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళావు, సిబిఐ కోర్టుకి వెళ్ళావు. ఎక్కడా నీకు బెయిల్ రాలినప్పుడు నీ భార్య భారతిరెడ్డిని, నీ బావమరిది అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది. అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు. ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవమా కాదా? నీ చెల్లి బయట పెట్టిన నిజాలకి, తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి. ఇవాళ నువ్వేం చెప్తావు? తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైంపాస్ చేయటం కాదు, నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లై డిటెక్టర్ పరీక్షకి రా. లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి.
చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం, 2004లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తనిచ్చిన అఫిడవిట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి 7-8 కోట్లు ఇచ్చాడు. దాంట్లో 40 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి 40 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా, నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు. మరి వాళ్ళ 4 లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా వచ్చినాయి 4 లక్షల కోట్లు? ఏ వ్యాపారంలో వచ్చినాయి? నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి బతికున్నటువంటి 6 సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు 16 సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కొని 43,000 కోట్ల ఆస్తులు ఆ రోజు నీ సీజ్ చేశారు. 43,000 కోట్ల ఆస్తులు అనేది ప్రభుత్వం చెప్పినటువంటి రేటు. మార్కెట్ వాల్యూ 1,00,000 కోట్లు. ఆ రోజు 1,00,000 కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ పట్టుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? 40 లక్షల రూపాయలు నీ దగ్గర డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకొని 40 లక్షల రూపాయలు నీకు అప్పు ఉందని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి 8 కోట్లు ఉన్నటువంటి ఆస్తి విలువ 2004లో మరి వాళ్ళ 4 లక్షల కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వ్యాపారం చేసి సాధించావు? ఏ వ్యాపారం చేసి సంపాదించావు? మొత్తం అవినీతి డబ్బు కాదా? అంతులేని అవినీతి అనాకొండ జగన్మోహన్ రెడ్డి. అవినీతి అనాకొండ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచేశాడు. తాను ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రి అయినాక దోచేశాడు. మళ్ళీ నేను పెత్తందారును కాదు అంటాడు. 4 లక్షల కోట్లు సంపద ఉన్న పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. 4 లక్షల కోట్లు ఆస్తున్నటువంటి ఇతను పెత్తందారా కాదా? ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరు పెత్తందారు? పేదవాడికి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ₹1 1,00,000 రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో పేదవాడు సంపాదించుకోలేదు, సామాన్యుడు సంపాదించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నవి పోగొట్టుకుని అప్పుల్లో దినదినగండం 100,000 ఆయుష్లాగా ప్రజలు ఉన్నారు సామాన్యులు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 4 లక్షల కోట్లు సంపాదించి ఈ దేశంలోని అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నా మీద కుట్రతో సోనియా గాంధీకి నా మీద కేసులు పెట్టిందన్నావు, కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టించిందన్నావు, దాంట్లో చంద్రబాబు సహకారం ఉందన్నావు. ఇవాళ నీ సొంత చెల్లెలు నీ సొంత ఊర్లో కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట మాట్లాడిందంటే ఏది వాస్తవం? అమ్మను మోసం చేశావు, పార్టీ నుంచి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాదవశాత్తు ఫామ్ హౌస్లో జారిపడిన కేసీఆర్కు తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో ప్రమాణ స్వీకారానికి దూరమయ్యారు. అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈనాటి సభాధ్యక్షులు గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్వాల ముద్దుబిడ్డ గద్వాల ఎమ్మెల్యే శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు మరో గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ గద్వాల జిల్లా ఎమ్మెల్యే ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ శ్రీ హోంమంత్రి మహమూద్ అలీ గారు,
వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గద్వాల 2 నియోజకవర్గాలు అయినప్పటికీ సముద్రము. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలంటూ ఫిబ్రవరి నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్కు వాహన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తెలంగాణ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుధవారం రవాణా శాఖ కమిషనర్ను కలిసి సమ్మె నోటీసు అందించారు. రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల బస్సులు ఆగమైపోయాయి. ఆటో డ్రైవర్ల బస్సులు ఒక 6 నిమిషాలు. అరే ఆటో కార్మికులు ఎందుకు ఆలోచిస్తారు? మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం. ప్రగతి భవన్ మీ గేటుకి ఎదురుగా ఆటో డ్రైవర్ చచ్చిపోయిండు. మీకు ఏం కావాలో చెప్పండి. ఎందుకు విలువలే మమ్మల్ని విలువకు నువ్వు ప్రకటించు. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటే ప్రకటించు. లేదా మీ ఉపాధి పోయింది కదా, ఇగో మీరు 15,000 డిమాండ్ పెట్టారు, నువ్వు ఏమిస్తావు ప్రకటించు. ఇంత టెక్నికల్ విభాగం పెరిగింది, డిజిటలైజేషన్ అయింది. ఇలా మీరు ఏటీఎం కార్డు ఇవ్వండి, లేదా పేటీఎం కార్డు ఇవ్వండి, డెబిట్ కార్డు ఇవ్వండి. మహిళలకు వాళ్ళు ఆటో అని ఎక్కుతారు, బస్ అని ఎక్కుతారు, ఏదైనా ఎక్కుతారు. అట్లాంటివి ఏమైనా ఆలోచన చేయండి. మీరు నిలవగలుస్తుంటే ఇక్కడ ప్రాణాలు వచ్చిన ఆవేదనతో మాట్లాడుతుంది తప్ప ఇది రాజకీయం కాదు. ఇది మా ఆకలి పోరాటం అనేది మేము చెప్తున్నాం. ఇది మా ఆకలి పోరాటంతో రోడెక్కినాం. దయచేసి ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటి మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా ఆందోళనలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పై స్పందించారు. చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చింది ఆయన బీజేపీలో చేరతారని కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక మందికి పద్మ అవార్డులు ఇచ్చిందని, ఎందుకంటే మన దేశంలో, భారతదేశంలో వివిధ భాషలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ నాగరికతలు ఉన్నాయి, అలాగే వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఎంత భిన్నమైనా సరే ప్రతి ఒక్కరిలోనూ మనందరం భారతీయులు అనే ఏకత్వం ఉంది. అది రావటం అసమాన విషయం, అది మామూలు విషయం కాదు. అలాగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఒకే ఒక దేశం చెప్పాలంటే ప్రపంచం మన భారతదేశం మాత్రమే. జై హింద్. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే తాను తనకే పదవి ఇవ్వాలని పట్టుబట్టానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు మాగుంట విషయంలో పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుంటే తాను మాత్రమే అధిష్టానంతో ఎందుకు గొడవ పడాలని వ్యాఖ్యానించారు. ఎంపీగా ఒక స్థాయి ఉన్న అభ్యర్థి అయితే మంచిదనేది తన భావనని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకునే పని మీదే తన దృష్టి కేంద్రీకరించినట్లు వివరించారు. అధిష్టానం దృష్టిలో ఉంది, దాని మీద చర్యలు తీసుకుంటాను అనుకుంటున్నా. తీసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీగా నా రాజకీయ ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా విలువలు గల రాజకీయాలు చేశాను తప్ప ఎక్కడ కూడా తప్పు చేయడం జరగలేదు. నాకు 1999లో రాజశేఖర రెడ్డి గారు నాకు రాజకీయ భిక్ష పెట్టి ఆ రోజు ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి మరి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. మరి అలాగే 2004, 2009 రాజశేఖర్ గారి ఆధ్వర్యంలోనే
మరి ఆయన ఎమ్మెల్యే టికెట్లు మళ్ళీ ఇవ్వటం, మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరి మంత్రిగా కూడా నాకు ఇవ్వటం జరిగింది. ఆయన మంత్రిగా ఇచ్చిన తర్వాత 3 నెలలకే ఆయన అటర్న్మెంట్ పొందటం నిజంగా నా రాజకీయ చరిత్రలో, నా జీవితంలో అది తీరని లోటు. అది వెంటనే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పెట్టినప్పుడు ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టినప్పుడు నీ మంత్రిగా ఉంటే నీ మంత్రి తీసేస్తామంటే కూడా నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఒక్క నిమిషం ఆలోచించలేదు. మంత్రి పోయినా పర్వాలేదు, మనకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముఖ్యమని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా ఒక్క నిమిషం ఒక్క రోజు కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారితో మా పయనం అని చెప్పి ఆ రోజు పోవటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతోటి ప్రయాణించాం. మరి 2014లో 2012లో బై ఎలక్షన్లో గెలవడం జరిగింది. 2014లో అది ఓడిపోవడం జరిగింది. 2019లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, నా మంత్రి ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించడం జరిగింది. జిల్లాలో నాకు 1999లో ఎమ్మెల్యే అయినప్పుడే రాజశేఖర్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు నాకు జిల్లాలో సత్సంబాలు కలిగి ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలో మరి కలిగి ఉంటే మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొదటేమన్నా చెన్నై హవాలా అన్నాడు ఒకడు, తర్వాత రకరకాలుగా భూమి కబ్జాలు అన్నారు, తర్వాత ఈ మధ్యకాలంలో వైజాగ్ నుంచి వస్తాయి స్టేట్మెంట్, అక్కడ మళ్ళా సినిమాలో డబ్బులు పెట్టుబడి పెట్టానంటాడు. ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు, గోనె ప్రకాశ్రావు అని. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, వైవి సుబ్బారెడ్డి రాజకీయ భిక్ష పెట్టాడు, వైవి సుబ్బారెడ్డి వాళ్ళే రాజకీయ నాయకుడు అయ్యాడు అన్నాడు. మా నాన్న 78లోనే కంటెస్ట్ చేశాడు జనతా పార్టీ. రాజకీయాలు మా ఫ్యామిలీ ఉందో ఎవరి ఫ్యామిలీ ఉందో ఒకసారి మాట్లాడేవాడికి తెలుసుకోవాలి. ఆ గోనె ప్రకాశ్రావు వైవి సుబ్బారెడ్డి ఇంద్రుడు చంద్రుడు అన్నాడు, అలాగే వాళ్ళ భార్య దేవత అన్నాడు. ఓకే, నీకు వాళ్ళు దేవుడు దేవతగా కనిపిస్తే సంతోషం, కానీ నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకేమొచ్చిందని అడుగుతా ఉన్నా. ఎక్కడో తెలంగాణలో ఉన్నవాడివి నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 100 కోట్లు సంపాదించాలన్నావు, అది ఎక్కడ ఉన్నాయో చెప్తే నేను ఎదుర్కొని తీసుకొచ్చుకుంటా. అలాగే నన్ను తిట్టడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడంటాడు. మరి భారతమ్మని అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత భారతమ్మని నోటీస్ ఇస్తానంటాడు. ఇది ఖచ్చితంగా జరిగిద్ది అంటాడు. మరి వైవి సుబ్బారెడ్డిని పొగుడతాడు. ఏంటిది? ఇది ఏం జరుగుతుంది అంటే ఈ రకంగా కొంతమంది పొగట్టడం, కొంతమంది మమ్మల్ని విమర్శించడం, ఈ రకంగా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అలాగే
మన జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు నేను మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదటి నుంచి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు. వాళ్ళు ఏ పని వచ్చినా నేను మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకపోయినా ఏ పని వచ్చినా నేను చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ఎవరికైనా ఒక్కరికి ఈ జిల్లాలో ఒక్కరికి అన్యాయం చేసినట్టు చెప్పమనండి చెప్తాను. మరి ఎమ్మెల్యేల చేత సీఎంకి ఫిర్యాదులు చేపిస్తారు. వాసు ఇంటర్ఫీర్ అవుతాడు మా కాన్స్టిట్యూన్సీలో అని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ 5వ జాబితా విడుదల, కీలక మార్పులు చేసిన అధిష్టానం. పద్మ విభూషణ్ ఇచ్చింది బీజేపీలో చేరతారని కాదు, ఎవరైనా పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తామన్న కిషన్ రెడ్డి. పార్లమెంటులో నేడు మధ్యంతర బడ్జెట్, చివరి బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.